అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. టుడే రెసిపీ వచ్చండి స్మాల్ పీస్ మ్యాంగో కర్రీ అండి. అంటే చిన్న చేపలు మామిడికాయ ఎగురండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ చిన్న చేపలు మామిడికాయ ఎగురు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. దీనికి ఇవి గోదావరి చిన్న చేపలండి. ఇవి గోదావరిలో దొరికిన చిన్న చేపలు. వీటిని కట్ట చేపలు అని కూడా అంటారు. ఈ చిన్న చేపలతో నేను మామిడికాయ వేసి చాలా మట్టికి మామూలుగా ఎగిరి పెట్టుకుంటారు, లేదంటే పులుసు పెట్టుకుంటారండి చింతపండు వేసి. నేను మామిడికాయ వేసి ఎగిరి పెడుతున్నాను. ఈ చిన్న చేపలను శుభ్రంగా కడిగేసుకునండి. పైన పులుసు తీసేసుకుని శుభ్రంగా కడిగేసానండి. ఇంకోండి లోపల ఉన్నదంతా తీసేసాను. ఇలా కడిగేసుకోవాలి పులుసు లేకుండా. నేను ఎక్కువ చేపలు తీసుకోలేదు, నేను తక్కువ చేపలే తీసుకున్నాను. నేను ఉప్పు వేసి కడిగేసానండి. చిన్న చేపలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది మామిడికాయ వేసి వండుతున్నానండి నేను, అందుకనే స్మాల్ పీస్ మ్యాంగో కర్రీ అని పెట్టానండి పేరు. ఇవి శుభ్రంగా మామిడికాయ వేసి వండుతున్నాను కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చండి. ఇదిగోండి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే ఒక మామిడికాయ అండి, ఒక మ్యాంగో తీసుకున్నాను నేను. అంటే ఈ పులుపు ఏది ఎక్కువగా ఉంటే అది తీసుకుంటాను. నా చిన్న మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది కాబట్టి అది సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసేసుకునండి. పచ్చిమిర్చి సీరికలు తీసేసుకున్నాను. మామిడికాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక మామిడికాయ సరిపోయిందండి, చాలా పుల్లగా ఉన్నది ఈ మామిడికాయ. నేను ఈ చేపలు కరెక్ట్గా ఈ మామిడికాయ అనేది సరిపోయింది. నేను చేపలు కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా మెత్తగా కాకుండా కచ్చాపిచ్చగా ఆడుకుని అలాగే మామిడికాయ పేస్ట్ కింద చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. అలాగే ముందుగా రుబ్బుకున్న మిక్సీలో గ్రైండ్ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, త్వరగా వేగిపోతుందనండి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే అల్లం జీలకర్ర ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నా పర్లేదు. మనం అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే ఇంకాస్త టేస్ట్ వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి చెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, ఆ చేపల్ని వేసేస్తాను నేను. ఎందుకంటే చేపలు బాగా ఉడికినాయి అనుకోండి ఇరిగిపోతాయి. అందుకని మనం బాగా ఉల్లిపాయ వేగిన తర్వాతే ఈ చేపలు అన్నవి వేసుకోవాలి. ఈ చిన్న చేపలు గుండెకి చాలా మంచిదండి. ఇందులో ఒమేగా 3 ఉంటుంది. ఇందులోనండి జింక్, ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటాయండి. గుండెకి చాలా మంచిదండి. అలాగే పసుపు వేస్తున్నానండి, 1/2 స్పూన్ పసుపు. అలాగే 4 చెంచాలు కారం అండి, తీసి పక్కన పెట్టుకున్నాను. 4 చెంచాల కారం వేస్తున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. మనకి తగినంత కళ్ళుప్పు వేస్తున్నానండి. వేసుకునండి. మనం గరిటతో కలుపుకూడదండి, ఇలాగా మన గిన్నె పెట్టి తిప్పాలంతే. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, వాటర్ కొంచెం వేస్తున్నాను. అంటే మరీ ఎక్కువ వేయకండి, మనం మామిడికాయ కూర వేసుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి దగ్గర పడిన తర్వాత కొంచెం కలిసిన తర్వాత చూడండి, ఇలా కలిసిన తర్వాత మామిడికాయ కూర పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మామిడికాయ కూరని వేసేస్తాను నేను. ఇదిగోండి ఈ మామిడికాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను నేను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ మామిడికాయ వేస్తాం కాబట్టి పుల్లగా బాగుంటుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మామిడికాయ పేస్ట్ వేసేసిన తర్వాత చివరిగా కొంచెం వాటర్ వేసి కలిపానండి. గరిటె పట్టి మాత్రం కలపద్దండి, ఒకసారి అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకోవాలి చివరిగా మనకి రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. చిన్న చేపలు అన్నవి గుండెకి చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే పోషకాలు ఎక్కువ ఉంటాయండి. ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దగ్గరికి అయిపోయింది కదండి, మనకి ఆయిల్ అనేది పైకి తేలింది. నేను ఒక ప్లేట్లో తీసేస్తున్నాను. ఇవి మనం ఎక్కువ ఉడకనిచ్చామనుకోండి చేప ఏదైనా సరే ముక్కలు అయిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను చిన్న చేపల మ్యాంగో కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్